హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను ఉసిరికాయ చట్నీ తయారు చేస్తున్నాను. పావు కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు తీసుకున్నాను. దూరగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, నల్లగా మార్చినట్టు. 5-6 లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు తీసుకున్నాను. దూరగా అవి కూడా ఫ్రై చేసుకోవాలి. పావు కిలో మంచినూనె తీసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఒక్కొక్కటి. మిరపకాయలు 6 తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు కచ్చిపచ్చగా దంచుకొని 2 గడ్డలు వేసుకున్నాను. కరివేపాకు 3 రెమ్మలు వేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాత 2 స్పూన్ల కారం తీసుకున్నాను. ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క ఇవన్నీ ఉన్నాయి కదా, పొడి చేసుకొని ఇలా పెట్టుకున్నాను. కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను. ఉసిరికాయలు గోల్కడ వచ్చరికి ఇలా వేపుకోవాలి, ఇలా పట్టించాలి.